ఎన్టీఆర్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం. తక్కువ ధరలలో నిత్యావసర వస్తువులు విక్టరీ బజార్ వద్ద ప్రత్యేక కౌంటర్. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో ఏర్పాటు. జగ్గంపేట పేద ప్రజలకు కందిపప్పు, బియ్యం తక్కువ ధరలలో లభించేలా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జగ్గంపేటలో టీడీపీ నేత ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్తకొండ బాబుకు చెందిన కాంప్లెక్స్లో గల విక్టరీ బజార్ వద్ద ప్రత్యేక కౌంటర్ను టీడీపీ నేతలు ప్రారంభించారు. జగ్గంపేట పరిసర గ్రామాలకు చెందిన ప్రజలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో విక్టరీ బజారులో కౌంటర్ వద్ద కిలో కందిపప్పు కేవలం 160 రూపాయలకు, బియ్యం 49, సోనా మసూరి డిబిటి రకం విక్రయిస్తున్నట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. విక్టరీ బజారులో మిగిలిన వస్తువులు కొనుగోలు చేసినట్లే వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేసుకోవచ్చని టీడీపీ నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ప్రారంభించారు. జగ్గంపేట పరిసర గ్రామాలకు చెందిన ప్రజలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో విక్టరీ బజారులో కౌంటర్ వద్ద కిలో కందిపప్పు కేవలం 160 రూపాయలకు, బియ్యం 49, సోనా మసూరి డిబిటి రకం విక్రయిస్తున్నట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విక్టరీ బజార్లో మిగిలిన వస్తువులు కొనుగోలు చేసినట్లే వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేసుకోవచ్చని టీడీపీ నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఎన్నికల ముందు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు ఇస్తామని హామీ ఇచ్చిందని, అందులో భాగంగా ప్రస్తుతానికి కందిపప్పు, బియ్యం ఇస్తున్నట్లు, త్వరలో మరిన్ని నిత్యావసర వస్తువులు అందిస్తామని టీడీపీ నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పాండురంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ జిఎం కృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మార్కెట్లో అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అవుతున్నాయనగానే ఉద్దేశంతో పేద ప్రజలకు తక్కువ రేట్లకు నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా గౌరవనీయులైనటువంటి జగ్గంపేట శాసనసభ్యులు మరియు ఇతర నాయకులు మన జగ్గంపేటలో గల విక్టరీ బజార్ వద్ద ఒక స్పెషల్ కౌంటర్ నందు 160 రూపాయల కందిపప్పు మరియు
49 రూపాయలకు సోనా మసూర్ బీపీటీ రైస్ని ఇక్కడ కౌంటర్లో పెట్టి ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా కావలసిన వారు ఇక్కడికి వచ్చి నిర్ణయించిన రేట్లకి ఆధారాలు కార్డు కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మార్కెట్లో ఎలాగైతే నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారో అదేవిధంగా గవర్నమెంట్ నిర్దేశించిన రేట్లకి ఈ షాకులు మీకు పొందవచ్చును. ప్రస్తుతం ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ అనేది కంటిన్యూ అవుతుంది. తదుపరి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే వరకు కూడా కంటిన్యూ అవుతుందని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను.